చాలా ధన్యవాదాలు. ఒక సామాన్య కార్యకర్తకు బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తా ఉన్నాను. 100% మీరు ఏదైతే బాధ్యతతోటి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో తిరుగులేని ఆధిక్యంలోకి తీసుకుపోవడానికి నా వంతుగా పనిచేస్తాను. తెలంగాణలో స్పెషల్ అనుకోవచ్చు, ఎందుకంటే ఒక పెద్ద జిల్లా నల్గొండ జిల్లా, మొత్తం హేమీలు ఉన్నటువంటి జిల్లా. ఈ అధిష్టానం కూడా చాలా వరకు ఆలోచించి కూడా నిర్ణయం తీసుకుంది, ఎందుకంటే ఇక్కడ డీసీసీ కోసం చాలామంది పోటీ పడడం జరిగింది. పున్న కైలాస్కి ఈ అవకాశం దక్కడం అంటే ఒకటండి, నేను పారాచూట్ లీడర్ కాదండి, పర్మనెంట్ వర్కర్ని. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ విద్యార్థి నాయకుడిని, బలహీన వర్గాల బిడ్డని. కాంగ్రెస్ పార్టీలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో మా పయనం మొదలై, మేకల రామస్వామితో మొదలై, తర్వాత మధు యాస్కి గారితో తెలంగాణ ఉద్యమంలో మమేకమై, రాజగోపాల్ రెడ్డి గారితో మా పరిచయం మొదలై, కోమటిరెడ్డి బ్రదర్స్తో ముందుకు పోతూ, ఈ జిల్లాలో ఉన్నటువంటి జానారెడ్డి గారితో మొదలుకొని అందరితోటి వాళ్ళ యొక్క దీవెనలతోటి నేను ఈ జిల్లాలో రాణించిన. నేను తెలంగాణ ఇచ్చినందుకు 2014లో మళ్ళీ అధికారికంగా